హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ గీతా ఛానల్. నిన్న నైట్ మాకు ఇక్కడ వర్షం పడ్డది. అయితే మార్నింగ్ పైకి వచ్చి చూసాను ఎట్లా ఉన్నాయి చెట్లు అనేది. కానీ చెట్లకు వర్షం వాటర్ పడితే ఎంత ఇష్టం అంటే ఇట్లా ఏమంటారు, ఇట్లా పులకించిపోతుంది అంట చూడండి మొక్కలు, అట్లా అండి. చెట్లు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. ఒక్క 2 వర్షాలు పడేసరికి చూడండి మొత్తం గ్రీనరీ మొత్తం ఎట్లా ఉంది, ఎంత పచ్చగా ఉందో. ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు అయితే చూడండి. పైకి వచ్చి చూసేసరికి ఫుల్ హ్యాపీ అండి. నేనైతే వర్షాలు లేక ఎన్ని రోజులైంది అసలు ఇక్కడ మాకు వర్షాలు లేక మస్తు ఇబ్బంది అయింది చెట్లకైతే. పాపం ఎండకు చాలా వాడిపోయినాయి చెట్లు. ఒక్క వాన పడేసరికి చూడండి చెట్ల కన్నా నేనే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయినా అండి. చూడండి పక్షులు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి మిద్దె తోట మీద. చూడండి వాటి చప్పుడు, అవి చేసే అల్లరి ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అండి. పైకి వస్తే ఒక పల్లెటూరు వాతావరణం అన్న ఫీలింగ్ వస్తుందండి మొత్తానికి. చాలు, ఈ లైఫ్కి ఏం కావాలనిపిస్తుంది అండి. మనిషి ఎంత సంపాదించినా కూడా హ్యాపీగా ఉండడం కావాలి కదండి. ఆ హ్యాపీనెస్ అనేది ఇట్లా వస్తుంది. మంచి కాసేపు పైకి వచ్చి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిపోతే అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనసు. ఆ రోజు మొత్తం హ్యాపీగా వెళ్ళిపోతుందండి, ఆ డే అంతా అంత బాగుంటుంది. ఇక్కడ చెట్టు పక్కనే మాకు గుట్ట చూడండి, 2 గుట్టలు ఉంటాయి మాకు. ఆ గుట్టపై నుంచి నెమళ్ళు అరుస్తూ ఉంటాయి. అసలు భలే ఉంటుంది ఆ సౌండ్ మాత్రం. నెమళ్ళు రోజు ఉదయం టైంలో ఈవినింగ్ టైంలో పైకి వస్తాం కదా, బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక గుట్ట, మాకు ఇక్కడ ఒక గుట్ట ఉంటుంది, 2 గుట్టలు ఉంటుంది అనమాట. 2 గుట్టల మధ్య మా ఇల్లు. చూడండి పైకి వస్తే ఒకటే గ్రీనరీ మాకైతే. సైడ్లో గుట్ట మీద ఉన్న గ్రీనరీ ఒకటి, పికాక్స్ అరుస్తూ ఉంటే వాటి చప్పుడు, అది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుందండి పైకి వస్తే మాత్రం. ఒక లైఫ్కి ఇంత మించి ఏం కావాలి చెప్పండి. చూడండి చిన్న జామ చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంత చిన్న జామ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ 2 కాయలు, ఇక్కడ 2 కాయలు, ఇంకా ఆకులు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. చూడండి ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి. ఇట్లా పైకి వచ్చి ఇట్లా మొక్కను చూస్తూ ఉంటే హ్యాపీనెస్సే వేరే అండి. అందుకే వీలైతే తప్పకుండా కనీసం ఆకుకూరలను పెంచుకోండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి. ఇది గ్రేప్స్ మొక్క చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంత ఎండాకాలం అయినా కూడా గ్రేప్స్ బాగానే బతికింది చూడండి. సపోటా మొక్క, సపోటాలు అవుతున్నాయి చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి మొగ్గలు, కాయలు. ఇది చూడండి బీరకాయ, నేతి బీరకాయ చూడండి, ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఫ్లవర్ అయితే సూపర్ ఉంది అసలు. ఇది నేతి బీరకాయ, దీంట్లోనే కాకరకాయ, 2 కలిపి ఉంది చెట్టు. చూడండి ఎంత ఆకు వచ్చింది చూడండి, మునగాకు ఎంత పువ్వు వచ్చింది చూడండి. కానీ ఇంకా కాయలు నిలబడలేదండి, మొత్తం పూతనే ఉంది. పక్షులు అరుస్తున్నాయి చూడండి పైకి వస్తే ఎంత హ్యాపీ ఉందో. వినిపిస్తుందా మీకు పక్షుల సౌండ్? అంత హ్యాపీ అనిపిస్తుంది పైకి వస్తే మాత్రం. ఒక పల్లెటూరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదు. పైకి వస్తే సౌండ్తో హ్యాపీ అనిపిస్తుంది మాకైతే. చూడండి పువ్వులు, వర్షం చుక్క పడేసరికి చూడండి మొత్తం అంట చూడు, నెమలి పురివిప్పి ఆడుతుంది అంటారు చూడండి, ఆ టైప్లో అండి. వర్షాలు పడితే మాత్రం చెట్లు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాయి. చూడండి మందారం చెట్లు చూడండి, మందారం పూలు చూడండి ఎన్నైనాయో. ఈ చిన్న చెట్టుకి మందారాలు చూడండి ఎంత బాగానే మందారాలు. చూడండి టమాటా విత్తనాలు నారు పోసిన అండి, ఇది చూడాలి. నిన్ననే వేసిన టమాటా నారు, ఈ ఖాళీగా ఉన్న బ్యాగ్లలో, గ్రో బ్యాగ్లలో టమాటా నారు వేసిన, చూడాలి. మల్లెపూలు చూడండి, కాకపోతే సైజు చిన్న వస్తున్నాయి మరి ఎందుకో మరి. కానీ చూడండి చిన్న ఉంది సైజు. ఇట్లా పైకి వచ్చి ఇట్లా తీసుకొని తింటూ ఉంటే తీయ ఉన్నాయి, టేస్ట్ కూడా మలబరీ మస్తు తీయ ఉన్నాయి. చాలు మనం ఇంట్లో వండించుకున్న వాటికి 1-2 వచ్చినా కూడా ఎంత హ్యాపీ చూడండి. చిన్న వస్తున్నాయి కానీ హ్యాపీ. చూడండి ఇట్లా తెంపుకొని పైకి వచ్చి, ఇట్లా ఏదన్నా ఒకటి పైకి వచ్చినప్పుడు తెంపుకొని తింటే హ్యాపీనెస్సే వేరే అండి. చూడండి మిరపకాయలు స్టార్ట్ అయిపోయినాయి బాగానే.
మంచిగా వస్తున్నాయి మిరపకాయలు కూడా. మా వరకు మాకు మస్తు అవుతాయండి మిరపకాయలు. చూడండి ఉన్నది మేము ముగ్గురం, మా ముగ్గురికి ఫుల్ అవుతాయి కూరగాయలు. ఆర్గానిక్ వండించుకునే కొన్ని వచ్చినా కూడా హ్యాపీ అండి. చూడండి చాలా చాలా హ్యాపీ అండి ఇలా చూస్తూ ఉంటాం మొక్కలను. చిన్న చిన్న చూడండి, ఇప్పుడు దానిమ్మ పూత చూడండి ఎంతగానో పూత వచ్చిందో దానిమ్మ చెట్టుకి. కాయ చూడండి పూత. చూడండి బత్తాయి చూడండి చెట్టు, బత్తాయి చూడండి ఒక్క బత్తాయి కాయ అయింది. చూడండి ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి ఇట్లా పైకి వస్తే చిన్న చిన్న వాటిని చూసి. ఇవి చిన్న చిన్న ఆనందాలు ఇవి. ఈ జామ చెట్టుకి చూడండి, ఇది జామ చెట్టుకి కాకరకాయ విత్తనం పడి మొలిచి చెట్టు అయింది చూడండి. చూడండి చిన్న ఉంది పింద చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇటు చూడండి మీకు కనిపిస్తుందా చిన్నగా కాకరకాయలు. హ్యాపీ 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 హ్యాపీ. ఇది చూడండి దొండకాయలు, చిన్న చిన్న దొండకాయలు చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాయో దొండకాయలు. చూడండి ఇలా పువ్వు వచ్చి కాయ వస్తే ఆనందం హ్యాపీ అది వేరే అండి. అది చెప్తే అర్థం కాదు, అది ఎవరైనా ఫీల్ కావాల్సిందే. చూడండి నేను రీసెంట్గా చేసిన విత్తనాలు బాగానే మొలకెత్తినాయి చూడండి. ఆనపకాయ సీడ్స్, కాకరకాయ, బీరకాయ అన్నీ వేసిన నేను. చూడండి బాగానే వచ్చినాయి. చూడండి బటర్ఫ్లైస్ చూసిందా కనిపిస్తుందా మీకు? బటర్ఫ్లై ఎగురుతూ ఉంది. ఇప్పుడు చూడండి నేను వేసిన డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత క్యూట్ క్యూట్ కదా. చిన్న చిన్న పూలు చూడండి, చిన్న కాయలు వచ్చినాయి చూడండి. ఒకే దగ్గర 3 కాయలు. దీంట్లోనే కాయలు అయినాయి, ఇంకా పండ్లు కాలేదు. ఎప్పుడైతే వెయిటింగ్. కనిపిస్తుందా మీ కాయలు? చూడండి అవి ఎప్పుడు పండ్లు అయితేనే వెయిటింగ్ అండి. ఈ చెట్టుకు ఫస్ట్ అయిన కాయలండి ఇవి. ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అండి. అబ్బా చెప్పడం కాదండి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మొక్కలు కనెక్ట్ అయినామంటే లైఫ్లో మనకు ఎవరు అవసరం ఉండదు అనిపిస్తుందండి ఒక్కోసారి. అవి ఇచ్చే చిన్న చిన్న ఆనందాలు మనసుకి హ్యాపీ అనిపిస్తుందండి. అందుకే వీలైతే తప్పకుండా కొన్ని చెట్లను పెట్టుకోండి, కనీసం ఆకులను స్టార్ట్ చేయండి. చాలా చాలా హ్యాపీగా ఉంటారండి. మెంటల్ పీస్ మాత్రం చాలా ఉంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది మనసు మాత్రం. తప్పకుండా వీలైతే ఒకసారి ఆకుకూరలు పెట్టి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.